సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు న్యాయవాది లక్ష్మారెడ్డిపై దాడిని నిరసిస్తూ న్యాయవాదుల నిరసన విధులను బహిష్కరించిన న్యాయవాదులపై దాడి చేసే వారిపై కఠిన చట్టాలు అమలు చేయాలని డిమాండ్. జిల్లా కేంద్రంలోని న్యాయవాది లక్ష్మారెడ్డిపై కొంతమంది హత్యాయత్నానికి తెగబడ్డారని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మా సహచర న్యాయవాది ఎస్ లక్ష్మారెడ్డి గారి పైన వారు ఊరికి ఏదో పని నిమిత్తం వెళ్తే వారిపైన దాడి జరగడం జరిగింది. అదంతా కూడా దయాదుల పని అని తెలిసింది మాకు. కానీ తోటి న్యాయవాది మీద ఇట్లా ఈ విధంగా దాడి జరగడం అనేది చాలా అన్యాయము. ఏదైనా ఉన్నా కూడా కోర్టులో ఉంటే కోర్టుతో చూసుకోవాలా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కాంప్లీ ఏమి చూసుకోవాలి. కానీ ఒక వ్యక్తిపై, ఒక న్యాయవాదిపై దాడి చేయడం చాలా హేయమైన చర్య. దాన్ని తీవ్రంగా మా భారత తరపు నుంచి ఖండిస్తున్నాము మేము. అయితే లక్ష్మారెడ్డి గారు కూడా చాలా సౌమ్యుడు, అందరితో బాగుండేవాడు. ఇది నిన్న ఉన్నాడు, తీసుకొచ్చి నవోదయ హాస్పిటల్లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే ప్రాణాపాయ పరిస్థితి లేదు, కాకపోతే కాళ్ళు చెయ్యి ఇది కాబట్టి తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మా మహబూబ్ భారత నుంచి రిప్రజెంటేషన్ ఎస్పీ గారికి కూడా ఇస్తున్నాం. మేము ఈ దాడులు ఇవన్నీ ఖండించాలని చెప్పని, ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అని చెప్పేసి కూడా త్వరలో మేము సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేస్తాము. మా భారత ఫెడరేషన్, స్టేట్ ఫెడరేషన్ కూడా మేము లెటర్ పంపించాము మేము. అలాగే అడ్వకేట్స్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వస్తే రేపొద్దున అంటే మాకు రక్షణ లేకపోతే మేము వేరే వాళ్ళకి ఏం రక్షణ చేస్తారనేది సొసైటీకి మెసేజ్ అవుతుంది. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఫ్యూచర్లో జరగకుండా ఉంటే బాగుంటుంది. అలాగే మా న్యాయవాదులందరం కూడా ఈ తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము పోలీసు వారిని కోరుతున్నాము. దాని విధంగా లక్ష్మారెడ్డి గారికి పై దాడి జరిగిన దాని నిరసనగా ఇవాళ ఉమ్మడి జిల్లా మొత్తం న్యాయవాదులందరం కూడా కోర్టుల విధులు న్యాయవాదుల మీద కూడా దాడులు జరిగితే ఒక పెద్ద అంటే వాస్తవంగా ఏముందంటే సొసైటీలో ఏముందంటే పోలీసు తర్వాత న్యాయవాదులు ఎక్కువ పాత్ర ఉంటుంది, తర్వాత వైద్యుల పాత్ర ఉంటుంది. అయితే ఎవరికైనా ఓ వ్యక్తికి న్యాయం జరగాలంటే న్యాయవాదుల పాత్ర ముఖ్యం. దీనిపైన ఇన్నాళ్ళు కూడా నానేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. త్వరలోనే మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ఒక ఎజెండాగా మా న్యాయవాదుల తరపు నుంచి, తెలంగాణ న్యాయవాదుల సమాఖ్య తరపు నుంచి కూడా మేము న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని దాన్ని పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము. న్యాయవాది పైన జరిగిన దాడి అనేది కూడా వ్యక్తిగతమైన దాడి కాదండి. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఎవరైతే దాడి చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఆ దాడి కేసులు వేసినందుకు మాత్రమే ఆయన మీద దాడి చేసి ఆయన హత్యా ప్రయత్నం చేసినారు. అయితే ఇది న్యాయవాదులు అనేవాళ్ళు ఎవరిదైనా అంటే కక్షిదారులకో డిఫెండ్ చేసే వాళ్ళకో ఇద్దరు వైపులో ఒక న్యాయవాది అయితే కంపల్సరీగా ఉండి వాళ్ళ హక్కులను రక్షించే దాంట్లో పాత్ర పోషిస్తాం. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా ఏదైనా ఉంటే చట్టపరంగా వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా వాళ్ళు ఏదైనా వాళ్ళు ఫైట్ చేయాలి తప్పిస్తే న్యాయవాదుల మీద భౌతిక దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే మరి మీరు న్యాయవాది అయినందుకు మమ్మల్ని కేసులు వేస్తున్నావు కదా అంటే అతని సహచర న్యాయవాది లక్ష్మారెడ్డిపై దాడిని తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి సంఘటనలు అనేకం న్యాయవాదులపై జరుగుతూనే ఉన్నాయి. వామన్ రావు దంపతుల హత్య కానీ, కర్ణాటకలో జరిగిన న్యాయవాదిపై జరిగిన హత్య కానీ, ఈరోజు మా లక్ష్మారెడ్డి పైన జరిగిన హత్యాయత్నం కానీ, ఇటువంటి కంటిన్యూగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మేము దరఖాస్తులు పెట్టడం జరిగింది. యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయండి, అడ్వకేట్ యాక్ట్ని వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే ఎంతోమంది క్లయింట్స్ ఏదో విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి మా దగ్గరకు వస్తుంటారు. మాకు రక్షణ చట్టం అనేది ఖచ్చితంగా మాకు అవసరమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు, గత ప్రభుత్వాలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా చాలాసార్లు మేము రిక్వెస్ట్ పెట్టినాము. అయినా కూడా ప్రభుత్వాలు సరైన యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు. కాబట్టి నా రిక్వెస్ట్, రక్షణ చట్టం అనేది కంపల్సరీ అవసరం. ప్రతి న్యాయవాది దగ్గరికి క్లయింట్స్ వస్తుంటారు, ఎన్నో రకాల ఇబ్బందులతో వస్తుంటారు, పలు రకాల మా వృత్తి ధర్మంలో భాగంగా మేము వాళ్ళకి సాయం చేయక తప్పదు. అటువంటిది అవత వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకొని ఇట్లా న్యాయవాదులపై తరచుగా దాడులు చేయడం మా న్యాయవాదుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంతకుముందు వామరావు ఇద్దరు దంపతులు ఒకటేసారి హత్య చేసినప్పుడు కూడా ఇంతకంటే పెద్దగా మేము చేసినాం. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. ఇప్పుడైనా ఇటువంటి మళ్ళీ ఫర్దర్గా ఇటువంటివి జరగకుండా వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలని చెప్పి నేను మా భారత తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ.